ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమెజాన్ పెట్టుబడులు 3.15 లక్షల కోట్లు. 12న విశాఖలో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ. దక్షిణాదిలో 4000 కోట్ల పెట్టుబడులకు జియో హాట్స్టార్ శ్రీకారం. స్క్రబ్ టైఫస్ కు డ్రగ్ రెసిస్టెన్స్ గండం. మత్తు అడ్డాలుగా విద్యాలయాలు. H1B వీసా ఇంటర్వ్యూలు రద్దు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రేగుపండ్లు తినండి. ఈరోజు వార్తలను చూద్దాం. అమెజాన్ పెట్టుబడులు 3.15 లక్షల కోట్లు. అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 2030 కల్లా మన దేశంలో $35 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లుగా వెల్లడించింది. బుధవారం జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్లో ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించిన మొత్తానికి సమానంగా అమెజాన్ ఒక్కటే ఇంత భారీ పెట్టుబడులు ప్రకటించడం విశేషం. క్విక్ కామర్స్తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధతో వ్యాపారాన్ని విస్తరించడం కోసం వీటిని వినియోగించనుంది. కృత్రిమ మేధ, లాజిస్టిక్స్ మౌలిక వసతులపై 2030లోగా అమెజాన్ పెట్టుబడులను పెట్టనుంది. తద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. దక్షిణాదిలో 4000 కోట్ల పెట్టుబడులకు జియో హాట్స్టార్ శ్రీకారం. దక్షిణాదిలో వినోద రంగాన్ని కొత్త పొందలు తొక్కించేందుకు రాబోయే 5 ఏళ్లలో 4000 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టినట్లుగా జియో హాట్స్టార్ ప్రకటించింది. చెన్నైలో మంగళవారం జరిగిన సదస్సులో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, తమిళ అభివృద్ధి సమాచార శాఖ మంత్రి సామినాథన్, నటుడు ఎంపీ కమల్ హాసన్, దక్షిణాది సినీ బుల్లితెర పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించింది. జియో హాట్స్టార్లో ఎస్వీఓడి హెచ్ఎన్ చీఫ్ మార్కెటింగ్ అధికారి సుశాంత్ శ్రీరామ్, జియో హాట్స్టార్ ఎంటర్టైన్మెంట్ హెడ్ కృష్ణన్ కుట్టి హాజరై భారతదేశ వినోద రంగంలో జియో హాట్స్టార్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు, భారతీయ కథా కథనాలను మరింత విస్తృత స్థాయిలో దక్షిణాది ప్రేక్షకులు అందించడానికి చేస్తున్న కృషిని వివరించారు. ఈ దిశగా తమిళనాడు ప్రభుత్వంతో జియో హాట్స్టార్ భాగస్వామ్య ఒప్పందం చేసుకుందని లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. H1B వీసా ఇంటర్వ్యూల రద్దు. H1B వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి అని పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఇది అనేక మంది ప్రయాణ ప్రణాళికలను దెబ్బకొట్టింది. ఈ నెల 15 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో H1B వర్కర్లు, వారి కుటుంబ సభ్యుల్లో అనిశ్చితి నెలకొంది. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలు రీషెడ్యూల్ అవుతున్నాయి. దీంతో అనేక మంది దరఖాస్తుదారుల ప్రయాణాలు హఠాత్తుగా రద్దవుతున్నాయి. తాజా నిబంధన నేపథ్యంలో రోజువారీ ఇంటర్వ్యూల సంఖ్యను కాన్సులేట్లు తగ్గిస్తున్నాయి. దీనివల్ల అనేక మంది ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. వీసా రద్దయిన వారిలో 8000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలియజేసింది. రద్దయిన వీసాల్లో దాదాపు సగం మద్యం మత్తులో వాహనం నడపడం, చోరీ, దాడి తదితర కారణాలతోనే రద్దయ్యాయన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థించడం వంటి తీవ్రమైన కారణాలు, గడువు ముగియడం వంటి పరిపాలనాపరమైన కారణాల వల్ల కూడా వీసాలు రద్దు చేశామని అంతకుముందు మీడియాకు విదేశాంగ శాఖ వెల్లడించింది. మత్తు అడ్డాలుగా విద్యాలయాలు. జ్ఞాన వనాలుగా ఉండవలసిన విద్యాలయాలు గంజాయి వనాలుగా మారుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. స్కూలుకు వెళ్లే పిల్లలు 12.9 ఏళ్లకే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, కొందరైతే 11 ఏళ్ల వయసులోనే మత్తుకు బానిసలవుతున్నారంటూ ఈ అధ్యయనం తెలిపింది. మన విద్యా వ్యవస్థపై ప్రమాద గంటికలు మోగించింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, చండీగఢ్, ఇంఫాల్, జమ్మూ, దిబ్రూగఢ్, రాంచీ నగరాల పరిధిలో సగటున 14.7 ఏళ్ల వయసు కలిగిన 5320 మంది విద్యార్థులపై గోప్య పద్ధతిలో ఈ అధ్యయనాన్ని జరిపింది. ఈ అధ్యయనంలో ప్రతి 7 స్కూళ్లలో కనీసం ఒక చోట విద్యార్థులు కనీసం ఒక్కసారైనా తాము డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. మగపిల్లలు పొగాకు ఉత్పత్తులు, గంజాయి అధికంగా తీసుకుంటే, ఆడపిల్లలు నల్లమందు గోళీలు, ఇతర మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు.
స్క్రబ్ టైఫస్కు డ్రగ్ రెసిస్టెన్స్ గండం. భయపడినట్లే జరుగుతోంది. స్క్రబ్ టైఫస్ కేసుల విషయంలో ఔషధ నిరోధకత ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న స్క్రబ్ టైఫస్ మరణాలకు వైద్య వర్గాలు దీనినే కారణమని అనుమానిస్తున్నాయి. స్క్రబ్ టైఫస్ చికిత్సకు వినియోగించే ప్రధాన యాంటీబయోటిక్ డాక్సీసైక్లిన్ అయితే ప్రస్తుతం ఈ ఔషధం స్క్రబ్ టైఫస్పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. గత ఏడాది వేల సంఖ్యలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనా మరణాలు అత్యల్పంగానే ఉన్నాయి. ఈ ఏడాది కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వ్యాధికారక క్రిములు ఔషధాల ప్రభావానికి తట్టుకునే శక్తిని సంతరించుకోవడంతో పాటుగా బ్యాక్టీరియా ఉత్పరివర్తనాలే అని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో స్క్రబ్ టైఫస్ రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్తో పాటుగా డాక్సీసైక్లిన్ మందు ఇస్తున్నా జ్వరం తగ్గడం లేదు. పరీక్షల్లో పాజిటివ్గానే చూపుతోంది. దీంతో ఎజిత్రోమైసిన్, ఎరిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్ మందులు కూడా చికిత్సలో వాడుతున్నారు. అయినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. కొందరు రోగులు థ్రాంబోసైటోపినియా లక్షణాలతో మృతి చెందుతున్నారు. రోగుల మెదడులో రక్తస్రావం కావడంతో పాటు ఎన్కెఫలోపతి సమస్య ఏర్పడి మరణించినట్లు వైద్య రికార్డులు చెబుతున్నాయి. వీరికి ముందు జాగ్రత్తగా యాంటీవైరల్ ఔషధం ఎసైక్లోవిర్ ఇచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో 11 స్క్రబ్ టైఫస్ మరణాలు నమోదైతే గుంటూరు జీజీహెచ్లోనే 5 మరణాలు వెలుగు చూశాయి. మృతులు 5 మహిళలు కావడం గమనార్హం. బుధవారం జీజీహెచ్లో 12 మంది ఈ వ్యాధికి చికిత్స పొందుతూ ఉండగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు తరలించారు. 12న విశాఖలో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయి. ఆయా సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక వస్తువుల కల్పనకు జిల్లా యంత్రాంగం చురుగ్గా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 12న విశాఖలోకి ఐటీ హిల్స్పై 7 ఐటీ సంస్థలకు భూమి పూజ జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రికి మంత్రి లోకేష్ విశాఖకు చేరుకుని ఇక్కడ బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో జరిగే కార్యక్రమాలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేస్తారన్నారు. ఉదయం 11:30 గంటలకు నిర్వహించే కాగ్నిజెంట్ సంస్థ భూమి పూజలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, మంత్రి లోకేష్ హాజరవుతారని కలెక్టర్ చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల ఏర్పాటుకు 5,000 ఎకరాల భూములు సిద్ధం చేస్తున్నామని, వీఈఆర్పై 12న ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. కాలేయ ఆరోగ్యానికి రేగుపండ్లు. చలికాలంలో రేగుపండ్లు విరివిగా దొరుకుతాయి. తరచూ వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రేగుపండ్లను తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె జబ్బులు రావు. పండిన రేగుపండ్లు తింటూ ఉంటే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. పేగులు శుభ్రపడతాయి. కడుపులో మంట, మలబద్ధకం, అజీర్తి దరిచేరవు. జీవక్రియలు మెరుగుపడతాయి. రేగుపండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పులతో ఏర్పడే అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. జలుబు, గొంతు నొప్పి, నిద్రలేమితో బాధపడే వారికి ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయి. చర్మ సంరక్షణకు కూడా రేగుపండ్లు తోడ్పడతాయి. రోజుకు 4-5 రేగుపండ్లు తినడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం ఛాయగా కనపడుతుంది. రేగుపండ్లు శరీరంలో క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజు రేగుపండ్లు తినడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలన్నీ విసర్జితమవుతాయి. ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం తొలగిపోతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ నర్సాపురం వరకు పొడిగింపు. చెన్నై సెంట్రల్, విజయవాడ మధ్య నడిపే వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15వ తేదీ నుంచి నర్సాపురం వరకు పొడిగిస్తున్నట్లుగా
రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. ప్రయాణికులకు ఇండిగో చైర్మన్ క్షమాపణ, కొనసాగుతున్న విమాన సర్వీసుల రద్దు, పూర్తి వివరాలతో రావాలని ఇండిగో సీఈఓకు డీజీసీఏ ఆదేశం. మెస్సీతో ఫోటోకు 10 లక్షలు, 100 మందికి మాత్రమే అవకాశం. హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో అభిమానులు ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవచ్చు. అయితే అందుకు ఒక్క ఫోటోకు 10 లక్షలు చెల్లించవలసి ఉంటుంది. కర్ణాటకలో విద్యార్థినులకు నెలసరి సెలవులు, మహిళలకు ఒక రోజు నెలసరి సెలవును మరిన్ని రంగాలకు విస్తరిస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగినులు, కార్మికులకే ఈ సదుపాయాన్ని కల్పించగా తాజాగా విద్యా సంస్థలు, అంగన్వాడీలకు వర్తించేలా నిబంధనలు సవరించారు. 10 నిమిషాల్లో 4 గోల్స్. జూనియర్ హాకీ ప్రపంచ కప్లో టైటిల్ సాధించాలన్న లక్ష్యం నెరవేర్చుకోలేకపోయినా భారత్ కాంస్యం కోసం జరిగిన పోరులో విజేతగా నిలిచింది. బుధవారం ఆతిథ్య జట్టును 4-2తో ఓడించి 3వ స్థానంలో నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.